సార్ మనకి ఈ ప్రస్థానం ఈ ఎడ్ల పందాలు ఇట్లా చేయాలి అని మీకు ఈ సంకల్పం అసలు ఎప్పుడు కలిగింది సార్? యాక్చువల్గా మాకు మా మెడికల్ కాలేజ్ ఎదురుకుండా వెదురుబంద గ్రామంలో అంతకుముందు వాళ్ళు చేసేవాళ్ళు కానీ ఒక 20 ఏళ్ళుగా. తర్వాత ఆయన పోవటంలో మానేసిన తర్వాత ఎందుకు రివైవ్ చేయకూడదని చెప్పి ఒక 2 సార్లు అక్కడ వెదురుబంద చేసి తర్వాత ఇక్కడ మార్చాము. గత 6 ఏళ్ళుగా మధ్యలో ఒక ఏడాది కోవిడ్ వల్ల తప్ప 6 ఏళ్ళు కంటిన్యూస్గా చేస్తాం. నాన్నగారి పేరుని సంథింగ్ అందరికీ తల్లిని మర్చిపోకూడదు, తండ్రిని మర్చిపోకూడదు చెప్తాను అంతే. నేను నిన్న మొన్న 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న రైతుల్ని చాలామందిని కూడా కలిసి అడుగుతున్నప్పుడు బయట పందాలకి ఇక్కడ పందాలకి గల తేడా ఏంటంటే డాక్టర్ గారు మమ్మల్ని ఇక్కడ చూసుకునే విధానం చాలా బాగుంది అని చెప్తున్నారండి. మీరు ఇక్కడ సమకూర్చిన ప్రతిదీ కూడా ఏదైతే రైతుల కోసం మీరు సమకూర్చారో ప్రతి రైతు ఏ రైతు దగ్గరికి వెళ్ళినా కూడా చాలా దూరం నుంచి దాదాపు 470 కిలోమీటర్ నెల్లూరు అవతల నుంచి కూడా అయితే ఇక్కడ మనకి పందాలకి రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ పందాలకి మనం ఏ విధమైన మీరు సౌకర్యాలు కల్పిస్తున్నారండి? ఇక్కడేమో 70 ఎకరాల్లో ఈ పామాయిల్ తోట మందే తోట ఇది. ఈ తోటలో మనకు వాళ్ళకి సదుపాయం కల్పిస్తా అండ్ 4 రోజుల ముందు నుంచి వాళ్ళకి కావాల్సిన గడ్డి, ఆవులకు కావాల్సిన గడ్డి, తర్వాత వాటరు, తర్వాత ఏమో వీళ్ళకి భోజన సౌకర్యం పద్ది బండి వాళ్ళకి చేస్తాను. తర్వాత ఆ రోజు పందాలకు వచ్చినప్పుడు మొత్తం టోటల్ ఒక 10 నుంచి 20 మంది వరకు వస్తే అందరూ కూడా భోజనాలు ఇస్తాం. అండ్ ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ చేస్తాను. వాళ్ళకే కాకుండా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి బుల్లెట్ సీనియర్స్కి, తర్వాత ఏమో ఏంటి హోండా అంటే 1200, హోండా 1000, తర్వాత అలాగే జూనియర్స్ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చి బుల్లెట్, సెకండ్ ప్రైజ్ వచ్చేవాడికేమో 1200, తర్వాత హోండా 1200. అది కాకుండా కన్సల్టేషన్ ప్రైజెస్, తర్వాత మిగతా వాళ్ళకి వచ్చిన అందరూ కూడా సర్టిఫికేషన్ కూడా జరుగుతుంది. వీటిని ఇంకా ఎదరికి వచ్చే ఏడాదిలోకి వీటిని ఇంకా ఏ విధంగా మనకి డెవలప్ చేద్దాం, ఏ విధంగా ఏమైనా ఊహలు ఇంకా ఏమైనా ఉన్నాయి? సేమ్ థింగ్ సంక్రాంతి ముందు సంక్రాంతికి మనం చేయాలని చెప్పి మన ఆకాంక్ష. అందువల్ల ఇదే ప్రోగ్రాము అండ్ ఎక్కువ మంది జనం వస్తే, ఎక్కువ ఎడ్లు బళ్ళు వస్తే 2 రోజులు కండక్ట్ చేస్తాం, లేకపోతే ఒక రోజే కండక్ట్ చేస్తాం. ఇంట్లో తీసుకుని బయట. ఈ ఎడ్ల పందాల గురించి మీరు మీ మాటలు అసలు ఏం చెప్తారు సార్? గత 6 సంవత్సరాలుగా చాలా వైభవంతంగా ఎడ్ల పందాలు ఇక్కడ జరుగుతున్నాయి. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అన్ని వాళ్ళకి సదుపాయాలతో పాటు అన్ని కార్యక్రమాలు బాగా నిర్వహిస్తున్నారు గణపతిరావు. అదేవిధంగా వచ్చిన రైతులు ఉత్సాహపడేలాగా ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా తీర్చిదిద్దబడుతుంది. ఇదే కాకుండా ఇతర సిటీస్ నుంచి కూడా మాకు ఈ ఇన్ఫర్మేషన్ అడగటం, నాకు ఫోన్ చేసి దీని కార్యక్రమం ఏంటి అని అడగటంతో పాటు ఉత్సాహంగా ఈ కార్యక్రమం లింకులు ఇమ్మని కూడా నన్ను అడుగుతున్నారు. ప్రచారం బాగా జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానల్స్లోనూ వెళ్ళింది. దాంతో వివిధ గ్రామాల నుంచి, వివిధ పట్టణాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అడిగి, ఇతర దేశాల వాళ్ళు కూడా అడిగి లింకులు పెట్టమని అడుగుతున్నారు. ఇది చాలా ఉత్సాహభరితంగా 6 సంవత్సరాలుగా జరగటం. 6 సంవత్సరాలకు కూడా ఇతర పెద్దలందరూ, ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా దీన్ని చూసి ఆనందపడి రెట్టింపు ఉత్సాహంతో ప్రతిసారి ఇలాగే ఇన్వాల్వ్ అవుతున్నారు.